సో తాత ఇప్పుడు మనకి నీకు పాటొస్తది, రాతొస్తది, మాటలొస్తాయి. గిన్ని గనమున్నాయి. మనకి ప్లాట్‌ఫామ్‌లు గూడా మస్తుగున్నాయి. 'భారత తీయగ' లాంటియి, 'జబర్దస్త్' లాంటియి, ఆటకి, పాటకి, మాటకి. మరి ఎందుకు 'బిగ్ బాస్‌కే' పోదామని అనుకున్నావు నువ్వు? ఇప్పుడు పాటలలో కూడా కొన్ని రకాలుంటాయి. హ్మ్. ఇప్పుడు బ్రహ్మ ఈ బొమ్మనెట్ల చెక్కెరో, నా స్వామి రంగవల్లు తిమ్మిరెక్కెరో, దీని వంపు సొంపు చూసి తట్టుకోనురో, దీని కట్టుబట్టు ఖతర్నాకుందిరో. ఇదోటి. అయస్కాంత సూపులా అల్లరి జాన, నీ గుండెల్లో నేనేగా గుర్తుకులేనా, కనుసైగా చాలదంటే చెప్పుకురానా, కౌగిల్లో చేరుతుంటే ఒప్పుకోలేనా. ఆ? హ్మ్. ఏం వగలమారివి, ఏం వన్నెలాడివి, నీ వంపు సొంపు చూసి నేను తట్టుకోలేనే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏం నడుముదిప్పుడే, ఏం నడుముదిప్పుడే, నీలాంటి పిల్లను చూడలేదు నేను ఎప్పుడే, వద్దన్న జీవి గుంజుతుంది నీ మీదనే, నిన్ను చూడకుంటే నా మనసుతోటి రోజు బాధనే. ఇప్పుడు ఈ పాటలని నేను రాసి, హ్మ్. ఇప్పుడు ఈ పాటలు అంటే నీకేమనిపిస్తుంది? మంచిగా ఇనసొంపుగా అనిపిస్తుంది. అంతేగా. హ్మ్. అయితే నా ఇక కొన్ని పాటలు ఎట్లుంటాయంటే మనిషిని ప్రభావితం చేయగలుగుతాయి, హ్మ్. ఒక చైతన్యం కలిగిస్తాయి, హ్మ్. ఒక మేలుకొల్పు కలిగిస్తాయి, ఆలోచింపజేస్తాయి. హ్మ్. ఆఖరికి నా పాట ఎంతో మందికి మానసిక ధైర్యాన్ని కల్పించి, మనోధైర్యాన్ని కల్పించి, మానసిక ఒత్తిడి నుంచి బయటికి తీసుకొచ్చి బతికించింది నా పాట. హ్మ్. అది చూసినా నేను గూడా గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి. హ్మ్. ఇప్పుడు ఒక పాట చైతన్యం తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది అనేది నీకు ఎరికే. హ్మ్. కానీ మనిషి ప్రాణాన్ని కాపాడింది పాట అనేది విన్నావా ఎప్పుడన్నా? ఇనలే. అది అంటే నా పాటలో ఒక శక్తి ఉన్నది, హ్మ్. నా పాటలో జీవం ఉంటుంది. నా మాట అయినా నా పాట అయినా నేను మాట్లాడుతుంటే ఎదటోళ్ళు అరే ఈయనతో ఇంకా మాట్లాడాలరా హ్మ్. అనిపిస్తుంది. అంటే నేను పాట పాడితే కూడా ఆ పాట వినాలరా, ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది, ఈ పాటలో ఏదో ఉన్నది అని ఆలోచన కలిగిస్తుంది నా పాట. హ్మ్. అందుకనే పగలు లేక రాత్రి ఉంటదా, రైతన్న లేని భూతల్లి ఉంటదా, ఒక క్షణమైన ఎడబాసి ఉంటారా, ఆ పగలు రాత్రి వేరైతే రోజు గడవదు, భూతల్లికి రైతన్న దూరమైతే మన పూట గడవదు, ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్నా, ఆ ఊపిరే ఆగిపోతే మా బతుకెట్లన్నా, సృష్టికి మెతుకెట్లన్నా. నీ వార్త విన్న ఈ వన్య ప్రాణులు మేతకు పాసేరే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్న బాయే రైతన్న, నీ ఆలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏడ్చే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మము రోజు చంపబోకన్నా. ఈ పాట ఇంటే నీకు ఎట్ట అనిపిస్తుంది? మనసులో బాధ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఏదో ఒక్కసారి నువ్వు చచ్చి రోజు చంపబోకన్నా, నువ్వు ఒక్కసారి చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా అంటే ఈ చరణము ఒక ప్రాణాన్ని బతికించింది. ఆయనకు మానసిక ఒక మనోధైర్యాన్ని కలిగించింది, ఆత్మహత్యను ఆపగలిగింది. సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు,
తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అంటే నేను బతకాలి, బా నా చరిత్ర ఇదా, నాకంటే మగోడెవడు, నాకంటే దమ్మున్నోడెవడు, నా అంత గొప్పోడెవర్రా అని రైతు నాకు అనిపిస్తుంది ఈ పాట అంటే ఇట్లా ఈ రకంగా. అంటే ఈ పాటకు బిగ్ బాస్ వేదిక చేరువైతే ఈ పాట జనాలకు దగ్గరకు అవుతుంది, ఎంతో మందికి మేలు చేసినైతా ఒక పుణ్యకార్యం అవుతుంది. వెనకడికి ఈ పాట రికార్డింగ్ చేపిస్తే, గుమ్మి రామరెడ్డి అనేట రికార్డింగ్ చేపిస్తే ఒక్క ప్రాణం బతికిన ఈ పాటతోటి నీ జన్మ నా జన్మ ధన్యం అన్నాడు. ఇంకేం కావాలి జన్మకు? ఇప్పుడు ఒక ప్రాణాన్ని బతికించాలంటే, ఇప్పుడు అదే ఒక డాక్టరు అత్యవసర సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకుందాక పోతుండు. ఒక డాక్టరు ఆయన బాబు నువ్వు బతకాలి బాబు, నువ్వు ఇట్లా అదట్లా అని కొన్ని మాటలు చెప్తాడు. బతకడా? అంటే పాటకున్న శక్తి అది. ఈ పాటకు బిగ్ బాస్ అనేది పెద్ద వేదిక అవుతుంది, కోట్లాది మంది చూస్తారు, ఎంతో మందిలో మార్పు, చైతన్యం, మనోధైర్యం కలిగిస్తుంది పాట అనేది నేను ఆశపడ్డ గంతే. ఇవాళ మా ఏఎన్ఎన్ ఛానల్లో మా కంది శ్రీనివాసరెడ్డి, మా చైర్మన్, మా CEO కంది రామచంద్రారెడ్డి, మా చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి, ఇవాళ నాకు నేను బతికేంత నాకు తిండి పెడుతురు, నేను బతికేంతగా నాకు జీతం ఇస్తున్నారు, నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. అయినా ఈ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన మీద బిగ్ బాస్ వేదిక పెద్దగా ఉంటుందేమో అనేది గంతవరకే నేను ఆశపడ్డా, కానీ ఇక వేరే ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ రియాలిటీ షోలో నేను అందరికీ అందుకునే విధంగా పాటలు పాడతా, నా వంతు సాయం చేస్తా అని చెప్తున్నావు. మరి పైసలకి ఏమి ఆలోచించలేవా? పైసలు వస్తాయని నీకు తెలియదా? బిగ్ బాస్ లకు పోతే మరి ఆ పైసలు ఏం వద్దా నీకు? ఇప్పుడు పైసలు వద్దా అంటే నేను ఆ పైసల విషయంలో కూడా నీకు ఎంత కావాలి, నీకు నువ్వు ఎంత ఆశపడుతున్నావు, అమ్మా నాకు నాకు మా ఏఎన్ఎన్ ఛానల్లో ₹1,00,000 ఇస్తారు, మీరు ఎంత ఇస్తారో ఇది అలివి లేదు బలివి లేదు. వినవా? అంటే పైసలు ఇవ్వకుండా నువ్వు ప్రజలకి మంచిగా ఇట్లనే పాటలు పాడాలి ఇండ్లు అంటే ఉంటుంటివా? ఇదే పాటలు పాడుకుంటూ అందరు జనాలకి దగ్గరగుండు, ఇదే హౌస్ లో ఉండు, కానీ పైసలు ఏమి ఇయ్యము అంటే ఉంటుంటివా నువ్వు? అందులో పైసలు ఇయ్యకపోయినా నేను ఉందామనే నిర్ణయించుకున్నా. వాస్తవంగా నేను కోరుకునేది ఏది, ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా రక్షిత, చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఈలలో శాశ్వతం. మనం చేసిన మంచి పనులు, మనం చేసిన గొప్ప పనులే చరిత్రలో నిలిచిపోతాయి. ఇవాళ ఎంతో మంది మహానుభావులు అని మనం ఎందుకు కొలుచుకుంటున్నాం? అందులో ఎంతమందిని కొలుచుకుంటున్నాం అంటే సమాజానికి సేవ చేసిన వాళ్ళని మనం కొలుచుకుంటున్నాం. సమాజానికి సేవ చేసిన వాళ్ళని మనము వాళ్ళ విగ్రహాలను పెట్టుకుంటున్నాం. నిజమా కాదా? మరి నా పాటతోటి ఎంతో మందిలో కొంతమంది అయినా నా పాట, కొంతమందికైనా నా పాట అక్కడికి వస్తే ఇంకేం కావాలి నాకు? చాలు, భగవంతుడు ఇచ్చినట్టుగా నా అంతా నేను బతున్నా, ఒకరికి చెయ్యి చాపకుండా బతున్నా, చాలు, ఇంకేం కావాలి నాకు అని అనిపించింది. బయట ఇంటుంటేనే ఉంటాం మనము, బిగ్ బాస్ అనేది పెద్ద స్క్రిప్టెడ్ అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు నువ్వు చేస్తుంటివా? మరి లోపల వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఆడతారు అని అంటారు. లోపల నిజంగానే అది స్క్రిప్టెడ్ అయ్యి ఉంటే మీరు అలా చేసేవాళ్ళ? అది జనాల ఇష్టం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఏ పని చేసినా అలా జనాలు ఏ రకంగా కోరుకుంటుర్రు వినవా, జనాల ఇష్టాన్ని బట్టి నేను మసులుకుందు వాళ్ళ. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు మనం యాక్టింగ్ అన్నట్ట, అంటే నిన్ను నువ్వు కోల్పోతావు కదా అప్పుడు మళ్ళా. అందుకనే నేను అగ్ని పరీక్షలో నాకు నేనుగా నర్సయ్య తాత క్యారెక్టర్ ఏంది, నర్సయ్య తాత యశవంతుడు, నర్సయ్య తాత 7 కేళ్ళు వచ్చిండు, నర్సయ్య తాతలో ఏముంది,
అనే చెప్పుకున్నాడు నేను. ఇంకా వాళ్ళు నన్ను మిగతా ఇంకా ఏముంది నీలో వాళ్ళు నన్ను అడగలేదు, నేను ఇంకా చెప్పలేదు. అందుకనే ఆడికే ఉన్నది ఉన్నట్టుగానే జరిగిన ముచ్చట్నే నా జీవిత చరిత్రనే ఆడ చెప్పుకున్నా. మరి నాది నిజాయితీ కదా? నిజాయితీ.